కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేతకు బీదర్లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందన్నారు బండి సంజయ్. దొంగ నోట్లు వ్యాపారం చేశారని ఆరోపించారు. ఎలక్షన్స్ లోనూ దొంగ నోట్లు పంచారన్నారు బండి సంజయ్. 10 ఏళ్లు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వం భూములు అమ్మి జీతాలిచ్చే పరిస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ వాళ్లు కాంట్రాక్టుల కోసం 15 నుంచి 18 కమిషన్ పెంచారన్నారు. కమిషన్ ఇచ్చిన వారికే బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. సంవత్సరాలు కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్ని రోజులు చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన, అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త